తాగితే జేబు కాలుతుందట. పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయట. సిగరెట్లు తాగే వాళ్ళకి షాకింగ్ అనమాట ఇది. సిగరెట్ల రేట్లు మరింత పెరుగుతాయట. నన్ను అడిగితే ఒక్కొక్క సిగరెట్ 150 రూపాయలు చేయాలి. అట్లయితే మన తాగుడు తగ్గితే కొంత ఊపిరితిత్తులు ఖరాబు కాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సిగరెట్ తాగే వాళ్ళకి. ఇగో పొగ తాగితే జేబు కూడా కాలుతుందట. పొగాకు ఉత్పత్తులపైన అదనపు ఎక్సైజ్ సుంకం. పాన్ మసాలాపై ఆరోగ్య సెస్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు. 7 ఏళ్లుగా దీని మీద పన్ను పెంచలేదట. ఇప్పుడు పెంచిరట. ఎంత పెంచిరు, ఎంత పెరుగుతుంది? ఇక పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమే కాదు, జేబులు కూడా ఖాళీ అవుతాయి. ఎందుకంటే పొగాకు ఉత్పత్తులపైన జీఎస్టీకి అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పొగాకు పైన పన్ను విధానాలకు అనుగుణంగా ఈ చర్యను చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పొగాకు పైన పన్నులను ఏటా సవరిస్తున్నారట. ఇందులో భాగంగా జీఎస్టీ అమలుకు ముందు భారతదేశంలో కూడా సిగరెట్ల పైన ప్రతి సంవత్సరం ఈ ఎక్సైజ్ సుంకాన్ని సవరిస్తూ ఉండేవాళ్ళట. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. జీఎస్టీలోని గరిష్టమైన 28% పన్నుతో పాటు పరిహార సుంకం మాత్రమే ఇప్పటి వరకు విధిస్తున్నారు. ఈ పన్ను పెంచడం ద్వారా పొగాకు ఉత్పత్తుల ధర అధికమై వాడకం తగ్గుతుందని, తద్వారా ప్రజల ఆరోగ్యం పైన పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పన్ను ఆదాయాన్ని పెంచుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలా పైన ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ విధిస్తారు. పొగాకు ఉత్పత్తులపైన అదనపు ఎక్సైజ్ సుంకం ఉంటుంది. అంటే దీన్ని ఇవన్నీ యాడ్ చేస్తే దాదాపు 40% చేరే జీఎస్టీకి ఇది అదనమాట. పొగాకు ఉత్పత్తులకు సరికొత్త గరిష్ట విక్రయ ధర అంటే ఎంఆర్పి ఆధారిత విలువ వ్యవస్థను ఆవిష్కరించబోతున్నారు. ప్యాకేజీపై ఉన్న రిటైల్ ఆధారంగా జీఎస్టీ విలువను లెక్కలేస్తారట. గుట్కా పైన 91%, నమిలే పొగాకు పైన 82%, జర్దా సెంటెడ్ టొబాకో పైన 82% చొప్పున అదనపు ఎక్సైజ్ సుంకం ఉంటుందట. సిగరెట్ల విషయానికి వస్తే పొడవు ఫిల్టర్ ఆధారంగా 1000 రూపాయల స్టిక్స్కు 2050 నుంచి 8500 వరకు పన్ను విధిస్తారట. మరి ఎందో ఇవన్నీ. 65 మిల్లీమీటర్ల పొడవైన అంటే చిన్న నాన్ ఫిల్టర్ సిగరెట్ పైన ₹2.05, ఫిల్టర్ సిగరెట్ల పైన ₹2.10 అదనపు సుంకం వసూలు చేయొచ్చు. 65 to 70 mm సిగరెట్ల పైన 3 నుంచి ₹6, పెద్ద సిగరెట్లు అయితే ₹5 మేర అదనపు సుంకం ఎదుర్కోవచ్చు. 40% జీఎస్టీ పైన ఈ సుంకాలు ఉంటాయట. అంటే 40% జీఎస్టీ ప్లస్ అది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ట్యాక్సులు ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చిన నిధులను రాష్ట్రాలకే తిరిగి పంపిణీ చేస్తారట. కేంద్ర పన్ను ఆదాయాలను ఒక పూల్గా చేసి రాష్ట్రాలకు అందులో 41% అందిస్తారు. పాన్ మసాలా తయారీ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం పైన ఆరోగ్య సెస్ విధిస్తారు. ఆ మేరకు ఆర్థిక శాఖ నిబంధనలు నోటిఫై చేసింది. తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు, పథకాల ద్వారా రాష్ట్రాలకు పంచుతారట. ఇప్పుడు అన్ని పొగాకు ఉత్పత్తుల మీద 28% జీఎస్టీ ఉందండి. జీఎస్టీ ఉంది. దాంతోపాటు వివిధ పరిహార సెస్ రేట్లు వర్తిస్తున్నాయి. ఇంకా 28% ప్లస్ ఇంకా కొన్ని ట్యాక్సులు పడుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి జీఎస్టీ 40% పెరుగుతుందట. దీంతోపాటు ఎక్సైజ్ సుంకం, పరిహార సెస్ కూడా ఉంటుంది. అంటే భారీ ఎత్తున పెరగబోతున్నాయి. 28% జీఎస్టీ కాస్త 40% అవుతున్నది. ఇక మిగతా ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ దానికి ఇంకా అదనం అనమాట. నమిలే పొగాకు, గుట్కా, అదే తరహా ఉత్పత్తుల తయారీ కంపెనీలు తమ అన్ని ప్యాకింగ్ మిషన్లు కనిపించేలా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సీసీటీవీలను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందట. వాటి ఫుటేజ్ని కనీసం 24 నెలల పాటు దాచి ఉంచాలన్నట. మెషిన్ల సంఖ్య, వాటి సామర్థ్యం వివరాలు కూడా తెలపాలి. ఏదైనా మెషిన్ వరుసగా 15 రోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించకపోతే ఎక్సైజ్ సుంకంలో తగ్గింపును కోరొచ్చు. ఈ నిబంధనలు పౌచ్లలో ప్యాక్ చేసే కంపెనీలకే వర్తిస్తాయి, ఇతర కంపెనీలకు వర్తించవు. ఇట్లా ఇది సిగరెట్ రేటు పెరగబోతున్నదట. ఈ సిగరెట్లు తాగకండి, అనవసరంగా ఊపిరితిత్తులు ఖరాబ్ చేసుకోకండి, త్వరగా క్యాన్సర్ తెచ్చుకొని చచ్చిపోకండి.